ఈరోజు మన దగ్గరికి వచ్చి హెచ్పి లేజర్ జెట్ M1136 MF ప్రింటర్ ఒకటి వచ్చిందనమాట. సో దీని ప్రాబ్లం ఏంటనేది చూద్దాం. స్విచ్ ఆన్ చేసి సో ప్రింటర్ ఆన్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు మీది లేజర్ యూనిట్, ఇది స్కానర్ అనమాట. సో స్కానర్ కూడా ప్రాపర్గా మూవ్ అవుతుంది. సో మనకి ఇన్షియలైజ్ అవుతుంది అనమాట ప్రింటర్. ఇక్కడ మీరు చూడొచ్చు బ్లింక్ అవుతుంది. సో దట్ మీన్ ప్రింటర్ హ్యాస్ బిన్ ఇన్స్టలైజ్డ్. ఇక్కడ చూసాం మీరు. సో ఇన్స్టలైజ్ అయిపోయింది. సో దీంట్లో ప్రింట్ ఇచ్చి చూద్దాం. సో ఎంటీ జిరాక్స్ తీసామన్నమాట. సో చూడొచ్చు మీరు, రెండు సార్లు తీసుకుంటుంది అనమాట ప్రింటర్ పేపరు. సో ప్రాబ్లం ఇదే. అది సో నో రెస్పాన్స్ అనమాట. ఒకసారి అయితే తీసుకునింది. ఓకే, సో 2 times పేపర్ పిక్ చేస్తుంది అనమాట. సో దాంట్లో ప్రాబ్లం ఏం చూద్దాము. సో కార్ట్రేజ్ రిమూవ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే జూమ్ చేస్తాను. ఇది పేపర్ పికప్ రోలర్ అనమాట. సో ఇది కంప్లీట్ అయిపోయిందనమాట. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది కంప్లీట్ బ్లాంక్ అయిపోయింది. సో దీన్ని రీప్లేస్ చేయాలి ఇప్పుడు. సో రీప్లేస్ చేసి మీకు మళ్ళీ కలుస్తాను. ఇది బ్రాండ్ న్యూ పికప్ రోలర్ అనమాట. సో మీరు చూడొచ్చు. సో దీన్ని రీప్లేస్ చేద్దాం. సో ఫస్ట్ మనము ఇక్కడ ప్రెస్ చేయాలి. తర్వాత ఈ సైడ్ ప్రెస్ చేయాలి. అప్పుడు ఇది పికప్ బయట వస్తుంది అనమాట. ఓకే, మీరు చూడొచ్చు. సో ఇది పికప్ రోలర్ కంప్లీట్గా ఇదైపోయింది, తీసేసామన్నమాట. సో ఇది పూర్తిగా వెళ్ళిపోయింది అనమాట. చూడొచ్చు మీరు కండిషన్. సో చాలా అరిగిపోయింది ఇది. సో దాని ప్లేస్లో ఇది రీప్లేస్ చేద్దాం. సో యాక్చువల్లీ పికప్ రోలర్ వచ్చి ఈ డాట్స్ అనేది కిందకు పోవాలి, చిన్న డాట్స్ అనేది పైకి రావాలి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు. సో లాక్ అయిపోయింది. సో ఇక్కడ పూర్తిగా లాక్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఈ రకంగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి పికప్ రోలర్. సో ఓల్డ్ వన్ ఇది. సో ఇప్పుడు కార్ట్రేజ్ ఫిక్స్ చేసి రన్ చేద్దాం. సో ఇప్పుడు చూడొచ్చు మీరు. సో సింగిల్ ట్యాక్తోనే పేపర్ పికప్ చేస్తుంది. సో ప్రింట్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది, నో ఇష్యూ. ఓకే, సో
సో ఈ ప్రింటర్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసాము. సో ఇలాంటి సర్వీసింగ్ కంటెంట్ కోసం నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. మరీ ఇన్ఫర్మేటివ్ కోసం నెక్స్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్.